శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఆంగ్ల నూతన సంవత్సరం 2024 వృషభ రాశి వారందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జనవరి నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది మాస ఫలితాల్లో ఇప్పుడు మనం చెప్పుకుందాం. వృషభ రాశి అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారికి బుధవారము, శుక్రవారము, శనివారము యోగదాయకంగా ఉండబోతూ ఉన్నాయి. మరి వృషభ రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎటువంటి గ్రహ సంచారం అనేటువంటిది కొంత కలగబోతోంది, ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం మనం పరిశీలనగా చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ గ్రహ సంచార విషయానికి వచ్చినట్లయితే 12వ స్థానాన్ని వ్యయస్థానము అంటాము. ఈ వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత శుభకార్యాలు జరుగుతాయి, ధన వ్యయం అనేటువంటిది అధికమవుతుంది. కాబట్టి డబ్బు విషయంలో కొంత ప్రణాళిక అనేటువంటిది ఎకనామికల్గా చూసుకోండి. అలాగే ఏడాదంతా దాదాపుగా శనైశ్చరుడు 10వ స్థానంలో ఉండటం అనేటువంటిది కొంత దోషమని చెప్పవచ్చు. కాబట్టి వృషభ రాశి వారికి శని కొంత అనుకూలంగా లేడు అని చెప్పవచ్చు. కాబట్టి వీలైనప్పుడల్లా నువ్వుల దానము, శనిత్రయోదశి, అభిషేకాదులు ఇవన్నీ చేసుకోవటం మంచిది. రాహువు 11వ స్థానంలో ఉన్నాడు వృషభ రాశి వారికి. కాబట్టి లాభం, మంచి వస్త్ర ప్రాప్తి, గిఫ్ట్స్ చాలా వరకు అందుకునే ప్రయత్నం చేస్తారు. సమయానికి భోజన సౌఖ్యం అయితే తప్పకుండా ఉంటుంది వృషభ రాశి వారికి. కేతువు 5వ స్థానంలోకి ఉన్నాడు. అంటే కుటుంబ సభ్యులతో గొడవలు, కొంత మాట తీరు, మాట పద్ధతి, అలాగే సంయమనం లేకపోవటం, ఫ్రస్ట్రేషన్తో ఉండటం, ఇటువంటివి మిమ్మల్ని చాలా వరకు ఇబ్బంది పెట్టవచ్చు. ఇక్కడ ముఖ్యంగా మరి బృహస్పతి, శని, రాహుకేతువుల యొక్క స్థితి చూసాము. మరి మిగతా గ్రహాలు అంటే దాదాపుగా ఇంకా ఏ గ్రహాలు చూస్తే ఇక్కడ మనం చూస్తే బుధుడు దాదాపు ఫిబ్రవరి 1 వరకు బుధుడు బాగానే ఉన్నాడు, అంటే కొంత బుధుడు అనుకూలంగా ఉన్నాడు. అలాగే రవి కూడా జనవరి 14వ తేదీ నుంచి అర్ధశుభుడు, జనవరి 18వ తేదీ నుంచి శుక్రుడు అర్ధశుభుడు. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల విషయానికి వచ్చినట్లయితే ఒక రాహువు అనేటువంటి గ్రహం మాత్రము కొంత అనుకూలంగా ఉంది వృషభ రాశి వారికి. అయితే మిగతా గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారంతో ఆంగ్ల నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నారు వృషభ రాశి వారు అని గమనించండి. మరి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ 2024 ప్రారంభంలో ఉండబోతున్నాయి జనవరి నెలలో అంటే మాస ఫలితాల్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొంత ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థవంతంగా వాటిని పారద్రోలుతారు. అంటే మీ కెపాసిటీ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా పాత్రను పోషించవచ్చు. అలాగే ఏదైనా శుభకార్యక్రమాలు పెట్టుకోవడం, దానికి తరచూ అవరోధాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. కాబట్టి కొంత నియమము, కొంత నిబంధనలు కొంత పెట్టుకొని వెళ్తే బాగుంటుంది. ఇక ఇంటి విషయానికి వచ్చినట్లయితే భార్యాభర్తల మధ్య సయోధ్య అనేటువంటిది ఉండకపోవచ్చు, సయోధ్య లోపించవచ్చు. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో అధికారులు ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక విషయాల యందు ఒత్తిడి ఎక్కువవుతుంది.
కొంత ఊరట కలుగుతుంది. మాసాంతంలో కొన్ని సౌకర్యాలు కూడా అనుభవిస్తారు. ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు కూడా ఉండకపోవచ్చు. అయితే డబ్బు విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తగానే ఖర్చు పెట్టాలి. ముఖ్యంగా వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కార్యపరంగా ఒత్తిడి పెరగకుండా చూసుకుంటే బాగుంటుంది. ఏదైనా కీలక వ్యవహారాలు ఉన్నట్టయితే అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సూచనలు పాటించండి. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆ ఇబ్బంది పెట్టేటువంటి వారికి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అప్పుల జోలికైతే వెళ్ళకండి. వీలైనంత వరకు ఖర్చులు అనేటువంటివి తగ్గించుకోండి. ఖర్చులకు ఎలానైతే ఖర్చులను తగ్గించుకుంటారో ఇంకొక సూత్రం కూడా నేను చెప్తున్నాను. వృషభ రాశి వారికి వెంటనే వచ్చేటువంటిది వృషభ రాశి వారికి ఆవేశం. ఈ ఆవేశాన్ని ఎంత మీరు తగ్గించుకుంటే ఈ నెల అంత పర్ఫెక్ట్గా ఉంటారు. సంయమనం పాటించండి, ఓపిక పట్టండి. చాలా కార్యాలు కాకపోవటం, ఒక ఎదురు దెబ్బలు తగలటం, కొంత ఓపికగా ఉండటం అనేటువంటిది మంచిది. అలాగే ఇక్కడ వృషభ రాశి విద్యార్థులకు నూతన అవకాశాలైతే ఉంటాయి. కొత్త కొత్త పనులు చేపట్టి సకాలంలో వాటిని పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు జనవరి 18 తర్వాత కొంత మార్పుకైతే లోనవుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చెయ్యాలి అనుకునేటువంటి వారికి వాహనాలు కొనుగోలు చెయ్యటానికి ఈ జనవరి 15 తర్వాత కొంత అనుకూలత అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపార పరంగా ఉన్నటువంటి విస్తరణలు, అవాంతరాలు అనేటువంటివి తొలగిపోతాయి. ఉద్యోగపరంగా కొంత గుర్తింపు అయితే రాగలదు. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అనేటువంటివి కూడా అందుతాయి. కొంత వ్యయప్రయాసలైతే అన్ని విషయాలలో కూడా ఉండవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగ పర్వం ఆరంభం అవుతోంది. కాబట్టి నిరుద్యోగులు పుస్తకాల యొక్క దుమ్ము దులిపి మరల కొంత ప్రయత్నం అనేటువంటిది చేయటం అనేటువంటిది మరిచిపోకండి. అలాగే కొంత ఉత్సాహవంతంగానే ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జోక్యం చేసుకోకండి. దైవ దర్శనానికి సమయం కేటాయించండి. అలాగే వీలైనంత ఆర్థిక వ్యవహారాల యందు కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మర్చిపోకండి. విందులు, వినోదాది కార్యక్రమాలలో జనవరి 10వ తేదీ నుంచి జనవరి 16వ తేదీ వరకు తీరిక లేకుండా గడుపుతారు. జనవరి 3వ వారంలో కొంత దూర ప్రయాణాలైతే చేస్తారు. జనవరి 26, 27, 28వ తేదీల్లో ఒక వార్త అనేటువంటిది మీకు చాలా ఆనందదాయకంగా ఉండే అవకాశం కూడా ఉంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ మాసం కలిగే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. మరి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారు 4 సోమవారాలు శివాభిషేకం చేయించుకోండి. కనకధారా స్తోత్ర పారాయణం అనేటువంటిది ప్రతిరోజు సాయంత్రం చేయటం స్త్రీలు ముఖ్యంగా చాలా వరకు కూడా మంచిది. రాహుకాలంలో దుర్గాదేవి యొక్క దీపారాధన, నవగ్రహ ఆరాధన, ఆంజనేయ స్తోత్ర పారాయణం ఇవి రోజు చెయ్యటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. ఈ మాసంలో ఏదైనా ఒక రోజు తప్పకుండా వీలైతే దత్తాత్రేయ క్షేత్ర సందర్శనం చేయండి. అలాగే గురువారం రోజు శనిగలు, శనివారం రోజు నువ్వులు దానం చేయండి. ఇంకా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అలాగే వృషభ రాశి వారు ఈ మాసమంతా జపించవలసినటువంటి నామము శివాయ గురవే నమః. మరలా చెప్తున్నాను, శివాయ గురవే నమః. ఈ మాసమంతా ఈ నామజపం చేయడం మీకు యోగదాయకంగా ఉంటుంది. మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.